జడ్జి గారు కేసు కొట్టేస్తే స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి, జడ్జి గారికి వందనాలు చెప్పాలి, చంపవాలి, అంతవరకు ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎట్లా కొట్టేస్తారండి అంటే, కొంతమంది యేసయ్య దగ్గరకు కూడా చదివి అంటారు, ప్రభువా పాపిని ప్రభువా అంట, కొట్టేశాలేపో అంటాడు. ఎట్ట కొట్టేస్తావయ్యా? చిన్న పాపం అని నేను చేసింది, మామూలు విషయమా, అంత కదా ఇంత కదంటే, అమ్మా నీతిమంతురాలా ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ చేయవాకపో అంటాడు. అట్లెట్లా పోవాలి ప్రభా? అసలు ఇంత పాపిని నేను కేసు కొట్టేసినాక మళ్ళీ ఆ డైలాగ్ ఎత్తకూడదు నువ్వు. నేను నిన్ను పవిత్రపరిచిన తర్వాత నువ్వు మళ్ళీ పాపిని అనవాకు, వదిలేయి, వెళ్ళు అంటాడు. అట్లెట్లా ప్రభా? నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా అంటే, అప్పుడు దేవుడు సూటిగా అడుగుతాడు, నువ్వు నాకంటే నీతిమంతురాలివి, నీకు కోటింగే కరెక్ట్ అంటాడు. అట్లయితే నీకు క్షమాపణ కాదు, శిక్షయే కరెక్ట్ అంటాడు. జడ్జికి మండకూడదు. జడ్జికి మండిచ్చాడు అనుకో, కొట్టేసిన కేసు కూడా మళ్ళా రీఓపెన్ చేయించి మరి వాడిని లోపలేపిస్తాడు. ఇప్పుడు జడ్జి గారు కేసు కొట్టేసినప్పుడు ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తేడా పడ్డాను, మరోసారి జరగకుండా చూసుకుంటానయ్యా, నాకు అవకాశమే, నన్ను మన్నించు అని ప్రాధేయపడినప్పుడు, ప్రభు క్షమించాను పో అన్నప్పుడు మళ్ళా దాన్ని ఎత్తకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు. అక్కడ ఉంది సైతానుగాడి కుట్ర.